ఈయన అలిగిపోతున్నాడు. కాదు ఏదైనా జీవన్ రెడ్డి గాంధీ భవన్ నుంచి చల్ నీ మీటింగుల్లో ఉండా ఇదే పద్ధతి అని చెప్పేసి మీటింగ్ కు పోయినోడల్లా మళ్ళా మరి వచ్చిండు జీవన్ రెడ్డి. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనను గాంధీ భవన్ లో పిలిచి పక్కనే కూర్చోబెట్టిరట. యుద్ధం చేసిందే ఈయనేమినా మళ్ళీ ఆయన తీసుకొచ్చి పక్కన కూర్చుని పెడితే గీనతో నేనేడ కూర్చుంటా అని చెప్పేసి లేచి వెళ్ళిపోయిండు. ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఎవరైనా ఎదుగుతున్నారు అంటే ఫస్ట్ వాని కులాన్ని బయటేస్తారు. వాని కులాన్ని బయటేసి అదే ఇప్పుడు ఒక డిఫరెంట్ కోణంలో గీడ దళిత ఉప ముఖ్యమంత్రి అని రాయాల్సిన అవసరం ఏముందిరా భయ్? నమస్తే తెలంగాణ నీకు ఉప ముఖ్యమంత్రి అంటే సరిపోదా? దళితుడు అని రాయాల్సిన అవసరం ఏముంది? నేనేమంటున్నా, కులాన్ని ఎందుకు ప్రస్తావిస్తూ నువ్వు ఓన్ చేసుకోవాలనుకుంటావు? అవునా కాదా? ఉప ముఖ్యమంత్రి ఎంత అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన. అమ్మ ఇంత ఏం రాసుకొచ్చిండు? రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని బద్నాం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్ళు తనలాడింది? అసలు కాంగ్రెస్ నేతలను అణగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం, ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు. ఇదంతా ఈ ఉద్దర మాటలన్నీ రాసుకొస్తా ఉంటుంది. అలా మీ పంచాయతీతో ఫస్ట్ బయటికి రాని కవిత